పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడా? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. చావు భయంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇంకా తలదాచుకుంటున్నాడా? ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి ఆర్మీ చీఫ్ ఎక్కడా కనిపించలేదు. మధ్యలో ఒక్కసారి ఎక్కడో అలా కనిపించాడంతే. ఏదో ట్రైనింగ్ ఇస్తున్నట్టు, లేకపోతే అక్కడ ఏదో చూస్తున్నట్టు, ఆ పర్యవేక్షణ ఏదో చేస్తున్నట్టు, ఆ డ్రిల్స్ని పర్యవేక్షిస్తున్నట్టు ఒకసారి కనిపించాడంతే. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు ఎతగాడు. ఎక్కడో పోయాడు? ఎక్కడున్నాడు? అసలు ఇందుకే ఉన్నాడా లేదా? ఇటువంటి చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ భారత్ వేగవంతం చేసిందో ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయాడు. జనరల్ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, జనరల్ హెడ్ క్వార్టర్స్ అంటూ ఉంటారు, GHQ. అది ఏకంగా ఫోర్టిఫైడ్ బంకర్ అంటారు, అంటే కోట లాంటి బంకర్ అది. ఆ బంకర్లోకి వెళ్ళిపోయి పాక్ ఆర్మీతోని మళ్ళీ సెక్యూరిటీ ఇప్పించుకున్నాడు. మరీ ముఖ్యంగా దాదాపుగా 2-3 గంటల పాటు ముందుగా అక్కడ ఉండి చూశాడంట. ఆ తర్వాత బయటకు వచ్చే ప్రయత్నాలు చేశాడు. కానీ ఎందుకు మళ్ళీ ప్రాణభయంతో దాంట్లోకి వెళ్ళిపోయాడంటూ జాతీయ కథనాలు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే రావల్పిండిలోనే ఇంకా ఉన్నాడా, లేకపోతే అక్కడి నుంచి బయటకు వచ్చేసాడా? అటాక్ ముందు భారత్ను ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికాడు. ఆ తర్వాత ప్రాణభయంతో బంకర్లోకి వెళ్ళి దాక్కున్నాడు ఈ పందికొక్కు.